ఫిబ్రవరి 17 నెలలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ కుమారుడు మహమ్మద్ ఇలియాస్పై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి మహమ్మద్ ఇలియాస్పై రేప్ కేసుందని సోషల్ మీడియాలో ఫేస్బుక్లో తను మాట్లాడిన అనుచిత వాక్యాలపై మహమ్మద్ ఇలియాస్ ఎమ్మెల్యే ఎంపీకి సంబంధించిన నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు దావా కేసు దాఖలు చేయడం జరిగిందని హైకోర్టు న్యాయవాది సుమంత్ మీడియా సమావేశంలో శనివారం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో వెల్లడించారు. హైకోర్టు న్యాయవాది సుమంత్ మాట్లాడుతూ మహమ్మద్ ఇలియాస్ పై చేసిన అనుచిత వాక్యాలపై ఎలాంటి ఆధారాలు లేవని న్యాయస్థానం పూర్వ పరిశీలించి నిర్ధారించడం జరిగిందని, అతనిపైన ఎలాంటి కేసులు కూడా లేవని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన తర్వాత కామారెడ్డి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ షబ్బీర్ అలీ గారి కొడుకైనటువంటి ఇలియాస్ గారి పైన కొన్ని ఆరోపణలు చేసినారు. అంటే తన పైన రేప్ కేసులు ఉన్నాయని, ఆ రేప్ కేసులు కూడా తీస్తామని ఫిబ్రవరి 17వ తారీఖు రోజు ఒకసారి, తర్వాత ఫిబ్రవరి 21వ తారీఖు కూడా ఒకసారి అనడం జరిగింది. అయితే గౌరవ శాసనసభ్యులు అనడం వల్ల శాసనసభ్యులు గారికి మాటకు చాలా విలువ ఉన్నది, వారి మాటకు వైడ్ రీచ్ ఉంది, మీడియాలో కూడా చాలా వైడ్ పబ్లిసిటీ అయింది. దానివల్ల అంటే అవాస్తవాలు అసత్యాలు జరపడం వల్ల తనకు పరువు కూడా నష్టం కలిగింది అనేది మా క్లయింట్ ఇలియాజుద్దీన్ గారి యొక్క వాదన. ఈ విషయమై తర్వాత 17వ తారీఖే కాకుండా 22వ తారీఖు కూడా రెండోసారి కూడా మళ్ళీ మీ కేసులు ఉన్నాయని అన్నప్పుడు చాలామంది తెలిసిన వెల్ విషర్స్ కానీ ఆయన కార్యకర్తలు వాళ్ళు కూడా అందరూ కూడా కలిసి మరి రేప్ కేసులు ఉన్నాయన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నాయని అన్నారు, కాబట్టి మరి ఎక్కడైనా ఉన్నాయా ఏంది అని అడగడం వల్ల అది పూర్తిగా అవాస్తవాలు అసత్యాలు. అది రేప్ కేసులే కాదు, అసలు ఎటువంటి పిట్టి కేసు లేదు ఇలియాస్ గారి పైన. అటువంటిది నన్ను కేసుల్లో ఉన్నది అని చెప్పి రాజకీయంగా లాగడానికని చెప్పి అసత్యాలు అవాస్తవాలు చెప్పినారనే ఉద్దేశంతో చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుందామని తాను నాంపల్లి కోర్టు దగ్గర ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయస్థానం ఉంటుంది, ఏది ఎంపీ ఎమ్మెల్యేల పైన, వాటిపైన క్రిమినల్ డిఫమేషన్ కేసు అక్కడ వేసినారు. సో క్రిమినల్ డిఫమేషన్ కేసులో ఎంపీ ఎమ్మెల్యే కోర్టు గౌరవ శాసనసభ్యుల గారి పైన నోటీసులు జారీ చేసింది. హాజరు కావాలని చెప్పి మే 20వ తారీఖు రోజు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు జారీ చేసింది. ఆ విషయమే చెప్పడానికని ఒకటి మా క్లయింట్ గారి ఇది కూడా ఏంటంటే, అటు అవాస్తవాలు అసత్యాలు ఎవరు చెప్పినా ఎవరు చేసినా కానీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఎవరికైనా సరే తనకు చట్టపరమైనటువంటి హక్కులు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా తను లీగల్ రికోర్స్ తీసుకుంటానే విషయాన్ని చెప్పడానికి ఎదుర్కొన్నాం. అదే విషయంలో మేము తమరందరినీ కూడా మిమ్మల్ని పిలిచి ఈరోజు ఆ ప్రెస్ మీట్ అదే సందర్భంలో చెప్పడానికి మే 20వ తారీఖు రోజు ఎంపీ ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానంలో గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు హాజరు కావాలి అని చెప్పి నోటీసులు ఇష్యూ చేసినారు. రాజకీయపరమైనటువంటి వాక్యాలు చేయడం ఒక రకం, కానీ అవాస్తవాలు ఒక్కొక్కసారి పరుషమైన పదజాలం కూడా వాడచ్చు. ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే కొంత పరుషమైన పదజాలం వాడినా దాంట్లో కూడా ఒక రకంగా దాన్ని అంత సీరియస్గా ఎవరు తీసుకోరు కూడా. కానీ అవాస్తవాలు అసత్యాలు కంప్లీట్గా చెప్పి వారిపైన రేప్ కేసు ఉంది అని చెప్పడము, అంటే లేని కేసులను ఆయన దీనికి పెట్టినప్పుడు ప్రజలందరిలో కూడా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే మాట్లాడినప్పుడు అందరికీ కూడా నిజంగానే ఉండిండొచ్చేమో, ఉంటేనే అంటారు కదా అనేటి దీనికి ఉంటుంది కదా. ఆ విషయాన్ని చాలా క్లారిటీతో ఏదైనా ఉంటే కేసులు ముందటి తీసుకున్నాడు. ఇప్పుడు నోటీసులు జారీ చేసినారు, నోటీసులు జారీ చేసినప్పుడు కోర్టు దగ్గరికి వచ్చి ఒకవేళ కేసులు ఏమైనా ఉంటే పలానా ఎఫ్ఐఆర్ పలానా స్టేషన్లో పలానా వారు విక్టిమ్స్ పలానా వారు జరిగింది, నేను వాస్తవం ఏం చెప్పడం, అంటే నేను మాట్లాడింది వాస్తవం అని ఎవరైనా చెప్పడం ఎదుర్కొంటుంది. లేకపోతే మా క్లయింట్కి వారికి జరిగినటువంటి పరువు నష్టం ఏదైతుందో దట్ ఈజ్ ఏ క్రిమినల్ డిఫమేషన్ కింద. సో దానిపైన కూడా నన్ను ఆశ్రయించినారు. న్యాయస్థానం చూసింది కేసు పిటిషన్ మొత్తం కూడా చూసి దాంట్లోని అది ఇంకా అంటే విచారణకు కంటే ముందు కూడా నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 18, 19 కామెంట్ చేసేది ఎమ్మెల్యే గారు మీడియా సమావేశం ఇలియాస్ గారు అంటే రైతుగా ఎందుకు రెస్పాండ్ అయ్యారు? లీగల్ ప్రొసీజర్ యాక్చువల్లీ ఎప్పుడు స్టార్ట్ చేసేది? లీగల్ ప్రొసీడింగ్ 25వ తారీఖే స్టార్ట్ అయిపోయిందండి. ఫిబ్రవరి 25వ తారీఖు వీడియో ఎవిడెన్స్లు న్యూస్ పేపర్లలో వైడ్గా పబ్లిసిటీ వచ్చింది. వాటన్నిటిని కూడా ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేసుకొని
25వ తారీఖు రోజు ఫిబ్రవరి 25వ తారీఖు నుంచే వీటి లీగల్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. పిటిషన్ కూడా అప్పుడే వేయడం జరిగింది. దాదాపు 28వ తారీఖు రోజే ఫిబ్రవరిలో పిటిషన్ వేసేసినారు. కాకపోతే పిటిషన్ వేసిన తర్వాత కోర్టు ఆ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ కూడా చూస్తుంది. చూసిన తర్వాత నోటీసులు జారీ చేయడానికి కూడా సరైన మెటీరియల్ దీంట్లో ఉందా లేకపోతే కేసు ఇదని కానీ వాళ్ళు ప్రిలిమినరీ పెట్టిన ఎవిడెన్సులు మనం పెట్టిన మెటీరియల్ అంతా చూసిన తర్వాతనే ఈ నోటీసులు జారీ చేశారు. ఇది క్రిమినల్ డిఫెమేషన్, సివిల్ డిఫెమేషన్ వేరు, ఇది క్రిమినల్ డిఫెమేషన్. సో క్రిమినల్ డిఫెమేషన్లో ఇది అంటే 3 ఏళ్ల వరకు పడే జైలు శిక్షకు ఉండే ఏదైతే క్రిమినల్గా ఉందో ఇది క్రిమినల్ డిఫెమేషన్ కేసు. అంటే అండర్ ఐపీసీ పాతది, ఇప్పుడు బిఎన్ఎస్ కింద. అంటే కోర్టు ఎమ్మెల్యే గారు కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు ఎవరైనా సరే అటెండ్ కావాల్సిందే. ఇది ఏంటంటే ఇది ప్రత్యేకమైన న్యాయస్థానం. ఎంపీ ఎమ్మెల్యేల వారి కోసమని వారి కేసులకు సంబంధించిన దాన్ని పెట్టినటువంటి ప్రత్యేక న్యాయస్థానం. ఇటువంటి న్యాయస్థానానికి ఖచ్చితంగా ఎవరు న్యాయస్థానానికి నోటీసులు ఇచ్చినా ఎవరైనా సరే, ఎందుకంటే చట్టం ముందు అందరు సమానమే. సో ఎవరైనా సరే రావాల్సిందే. రాకపోతే చట్టం తన పని కోర్టు వారు తీసుకునే చర్య వంతాలు తీసుకుంటారు. మేము కాదు నోటీస్ ఇచ్చింది, కోర్టే నోటీసులు జారీ చేసింది. కోర్టే నోటీసులు జారీ చేసింది. అది కేసు వేసిన తర్వాత క్రిమినల్ కేసు, సివిల్ కేసులో నోటీసు పార్టీ ఎదురు పార్టీకి నోటీస్ ఇస్తుంది. ఇది క్రిమినల్ కేసు. సో క్రిమినల్ కేసులో నోటీసు కోర్టులే జారీ చేస్తాయి. క్రిమినల్ డిఫెమేషన్ అండి. ఇది సెక్షన్ 356 ఆఫ్ బిఎన్ఎస్. ఒకటే సెక్షన్ ఉంటుందండి. నేనే కాంటాక్ట్ చేస్తాను. నా పేరు సుమంత్. ఇది నాంపల్లి దగ్గర అడ్వకేట్. నేను హైదరాబాద్ అంటే హైదరాబాద్ కోర్ట్స్ ప్రాక్టీస్ నాది. అనొచ్చు. ఈయన అనడమే మూర్ఖం. అందుకే ఈడు షబ్బీర్ అలీ గాడు మాట్లాడడానికి అనర్హుడు. ఒకవేళ మాట్లాడితే ఇంకా 100 ఉన్నాయి అంటున్నా. వీటితో ఫ్యామిలీతో సహా చేస్తా, నీ కొడుకు రేప్ కేసు తీస్తా, నీ అల్లుని ఇష్టమైన తీస్తా, నీ తమ్ముని మొత్తం స్కాములు తీస్తా, నీ ఇంట్లో వసూలు చేసిన డబ్బుల గురించి తీస్తా, నీ రేషన్ షాప్ గురించి తీస్తా, నీ మొత్తం కుటుంబం కథ చదువుతా విత్ ఎవిడెన్స్